లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాదికి అన్యాయం అన్న అంశం మీద చెన్నైలో జరిగిన సమావేశంలో పూర్ షో ఎవరిది అంటే ఆంధ్రప్రదేశ్ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా అందులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా జాతీయ విషయాల్లో జాతీయ సమైక్యతను కాపాడడం, ప్రత్యామ్నాయ రాజకీయాలు వీటిలో ముందుండేది. ఎన్టీఆర్ అనేక సమావేశాలకు ఆయన ఆతిథ్యం ఇవ్వడమే కాదు, తొలిసారి ఒక విస్తృతమైన సమావేశం కూడా ఆయన నిర్వహించారు. అందరికీ గుర్తుంటుంది. అది 40 ఏళ్ల కిందటి సంగతి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో బీజేపీతో కలిసి ఉంది. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్, జనసేన కూడా ఉన్నారు. పైగా మాటి మాటికి విధేయత ప్రకటిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం, జనసేన ఈ సమావేశానికి వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళని పిలిచినట్టు కూడా లేరు. వైసీపీని పిలిచారు, జగన్మోహన్ రెడ్డిని కలిసి. అదే అయితే వైసీపీ సమావేశానికి వెళ్ళలేదు. వెళ్ళకపోగా వాళ్ళు ముందు నుంచి మిథున్ రెడ్డి మధ్యలో వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఒకసారి మాట్లాడారు. వాళ్ళు ప్రతిసారి అమిత్ షా ఇచ్చిన హామీకి చాలా విలువ ఉన్నట్టు, అమిత్ షా చెప్పినట్టు చేయాలి, ఈ పద్ధతిలో చెప్తూ వచ్చారు. ఈరోజు చివరి వరకు సస్పెన్స్ ఉండేది. వాళ్ళ లోక్సభ ఎంపీలు వచ్చారన్నట్టుగా కూడా ఒకరిద్దరు చెప్పారు, కానీ అది అక్కడేమీ జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ప్రధానమంత్రికి ఈ అంశం మీద ఒక లేఖ రాస్తారని, దీని గురించి కనిమొళి డిఎంకే ఎంపీ ఆమె కూడా చెప్పారు. నిజంగానే జగన్ ఒక లేఖ రాశారు. ఇదే ఆ లేఖ. ఈ లేఖలో జగన్ ఈ పునర్విభజన ప్రక్రియ, దీని మీద ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు, 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషనల్ ఎంబార్గో ఫర్ ది డీలిమిటేషన్, 2026లో ఇవి జరుగుతాయి ఎట్సెట్రా విషయాలన్నీ చెప్పారు. The widespread concern emanates from the imbalance that continues to persist with respect to the outcomes of population control exercise in different states అని కూడా ఇందులో చెప్పారు. ఆ లెక్కలు కూడా ఇచ్చారు. రాష్ట్రాలకు జనాభా పరంగా వచ్చేదేంటి, ఈ విషయాలన్నీ మనం చర్చిస్తున్నవే. ఇంకోటేమో, Sir, I draw your attention to the potential for significant erosion of southern states' participation in national policy making and legislative process if the delimitation process is conducted on the basis of the state's population as it stands today. While I am thankful for the Honorable Union Minister's assurance that delimitation exercise will be undertaken, mindful of the need to ensure proportionate increase of seats for all states. Ikkada I am thankful to the Honorable Home Minister. So assurance that delimitation exercise will be undertaken, mindful of need to ensure proportionate increase of seats for all states. అంటే హోంమంత్రి ఇచ్చిన హామీని అంత సీరియస్గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కేరళ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆయన దాన్ని నమ్మలేమని చెప్పారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అయితే ఆయన చెప్పిన దాంట్లో ఏమి స్పష్టత లేదు. ఇప్పుడున్న దాన్ని తగ్గించాము అంటే ఉన్నవాటిని తగ్గించాము, కానీ ఇతర రాష్ట్రాలకు పెంచినప్పుడు జనాభానే తీసుకునేట్టయితే తప్పకుండా తగ్గుతాయి. ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి. మీరు నిష్పత్తి ఏం మార్చినా సరే కొత్త వెయిటేజ్ ప్రిన్సిపల్ ఏదో కావాలి, దానికి సమయం కావాలి. జనాభా లెక్కలు కూడా ఇంకా తీయలేదు. పైగా ఇంకొకటి, ఇప్పుడున్న రాజ్యాంగ పద్ధతి, ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం జనాభాను తప్ప ఇంకొక దాన్ని ప్రాతిపదికగా తీసుకునే ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ మ్యాండేట్స్ readjustment of the allocation of seats in the House of People to the states and division of each state into territorial constituencies, etc. సో ఇదంతా జనాభా ప్రకారం జరగాలి, అదొకటే ఉంది కదా రాజ్యాంగంలో అని. కాబట్టి ఇదంతా చెప్పిన తర్వాత ఆయన వాజ్పేయి హయాంలో చేసిన ఆర్టికల్ 81(2)A of the Constitution of India reads as follows.
there shall be allotted to each state a number of seats in the house of the people in such a manner that the ratio between that number and the population of the state is so far as practicable be the same for all states. ఇది ఉంది 82వ రాజ్యాంగ సవరణలో. కాబట్టి జనాభాని బట్టి అన్నప్పుడు జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ, మిగతా వాళ్ళకి తక్కువ వస్తుంది కదా. అందరికీ ఒకటే ఉండాలన్న రాజ్యసభలో కూడా లేదు. సో రాజ్యాంగాన్ని ఏదో సవరించాలి అని కూడా చెప్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించాలి అని బాగానే ఉంది. కానీ చివరి వాక్యాలు చూడండి, నేను మీకు చదివి వినిపిస్తాను. ఇవన్నీ ఒక ఎత్తు, సమస్యను చెప్పడం, దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన చెప్పడం, ఇవన్నీ మేరకు మంచిదే. కానీ చివరకు వచ్చేసరికి, సార్ I humbly seek your support in this regard. Okay. Given the gravity of the issue that has the potential to disrupt social and political harmony in the country. అంటే ఈ సమస్యకు దేశ సామాజిక రాజకీయ సౌహార్దతను విచ్ఛిన్నం చేసే శక్తి ఉంది అని చెప్తున్నారు. ఏ కోణంలో చెప్తున్నారు ఈ మాట మోదీకి? కేంద్రం యొక్క ఏకపక్ష వైఖరి వల్ల వీటికి ముప్పు కలుగుతుందని చెప్తుంటే ఈ సమస్య వల్ల ఉందని ఇక్కడ జగన్ రాస్తున్నారు. అంతేకాకుండా యువర్ లీడర్షిప్ అండ్ గైడెన్స్ అట్ దిస్ క్రూషియల్ జంక్చర్ ఇస్ మోస్ట్ వైటల్ సార్, మోస్ట్ వైటల్. అంటే మీ నాయకత్వము, మా నిర్దేశకత్వం ఈ సమయంలో చాలా కీలకం. అంటే ఇదంతా చేస్తుందా ఆయన కదా. Sir, an assurance from your end would contribute greatly in allaying the fears of several states. సమస్య మీద మోదీకి రాసిన లేఖలో కూడా మాకు న్యాయం ఎలా జరగాలని చెప్పకుండా యువర్ లీడర్షిప్ అండ్ గైడెన్స్ అట్ దిస్ జంక్చర్ చాలా చాలా అని చెప్పడము. యువర్స్ ఫెయిత్ఫుల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక్కడ కూడా వైసీపీ యొక్క తప్పకుండా విధేయత, మేము మీకు విధేయంగా ఉంటాము, మీ నాయకత్వము, మీ నిర్దేశకత్వం ఈ సమయంలో చాలా కీలకం అని ఆయన చెప్తున్నారు అన్నమాట. ఇది చాలా ఆశ్చర్యము కలిగిస్తుంది. ఇంకోటి, ఇదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ జరిపితే లేదా మేము నిర్ణయించుకుంటామని చెప్పారు, కానీ వాళ్ళు ఇంకోటి ఏం చెప్పలేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడి నుంచి దేశంలో ప్రతిపక్షాల కలయిక వచ్చిన పరిస్థితి పోయి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 పార్టీలు కూడా 3 పార్టీలు జనసేన కలిపితే పూర్తిగా మోదీ విధేయంగా ఉండటం అనేది చాలా నిరుత్సాహం కలిగించే విషయం. వైసీపీ తప్పకుండా ఒక అవకాశాన్ని పోగొట్టుకోవడమే కాక తను మోదీకి విధేయంగా ఉంటాను అని, ఇంకా చంద్రబాబు, పవన్ ఎవరికి విధేయంగా ఉంటారో వాళ్ళ నాయకత్వం, ఆ మోదీనే మీరు కూడా ఇంతగా కీర్తించిన తర్వాత మీ మధ్య తేడా ఏముంటుంది?